సరిగ్గా 2 నెలల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక 2-3 నెలలకే కాదంబరి జత్వాని అని చెప్పి ఒక మహిళని అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు అరెస్ట్ చేసి ఆమెని అన్యాయంగా వేధించారు. సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా ఆదేశాలు ఇచ్చి కాదంబరి జత్వాని అనే మహిళను తీసుకొచ్చి ఎటువంటి తప్పు చేయని మహిళను తీసుకొచ్చి అన్యాయం గిరికిచ్చారు అని చెప్పి అబ్బోంగా కాదంబరి జత్వాని దేశభక్తురాలు, కాదంబరి జత్వాని గొప్ప సంస్కర్త, గొప్ప సాంఘిక అసలు ఉద్యమకారిణి అనే తట్టు లేపారు వీళ్ళు. సరిగ్గా 2 ఏళ్ళ తర్వాత కోర్టులో సిఐడి విచారించిన దాని ప్రకారం చెప్పిన విధానం చూస్తే అసలు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలు, దాష్టికాలు మరోసారి బయటపడ్డాయి. వీళ్ళకి ఏమీ అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పడం, ఇక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఏదైతే ఐపీఎస్ అధికారులు, ఏదైతే గతంలో పనిచేసిన పోలీస్ అధికారుల పైన ఎటువంటి తప్పు చేయకపోయినా వాళ్ళని సస్పెన్షన్ పేరిట వేధించడం, వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయడం ఇదేలో తెలిసింది. నా బాగా గుర్తు 2024లో సెప్టెంబర్ మొట్టమొదటి వారంలో విజయవాడ వరదలు వస్తే ఒక ఇమేజ్ నా మైండ్లో బాగా నిలబడిపోయింది. కడుపుతో ఉన్న మహిళ, నిండు చూలాలు ఉన్నటువంటి గర్భిణి మహిళని, ఆ స్త్రీని వాళ్ళ తండ్రి ఆ నీళ్ళల్లో నుంచి తీసుకొని వస్తుంటే ఆ ఇమేజ్ నాకు కళ్ళకు కట్టినట్టుంది. ఎందుకంటే ఆ నిండు చూలాలు ఉన్నటువంటి గర్భిణిని ఆ నీళ్ళల్లో మునక్కుండా తండ్రి కాపాడుతుంటే ఆ మహిళను కాపాడటానికి ఈ ప్రభుత్వం రాలా. ఇదే కాదంబరి జత్వాని అనే మహిళ దసరా ఉత్సవాలు జరిగినాయి కదా మన కనకదుర్గమ్మ గుళ్ళో, ఆ ఉత్సవాల సందర్భంగా ఈ కాదంబరి జత్వానికి విఐపి ప్రోటోకాల్ స్పెషల్గా మళ్ళీ క్యాన్వాయిలు ఈ మహిళకి. ఈరోజు ఈ కాదంబరి జత్వాని నిజంగానే హనీ ట్రాప్ చేసింది ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి. తర్వాత ఈ కాదంబరి జత్వాని పర్సనల్గా తీసుకున్న ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో, నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే ఆ ఇమేజెస్ నేను బయట పెడతాను అని చెప్పి ఈ కాదంబరి జత్వాని ఆ విద్యాసాగర్ అనే వ్యక్తిని బెదిరించి దాదాపు పలు దఫాలుగా 1,32,00,000 రూపాయలు వసూలు చేసింది. అందుకు తాలూకా బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము రికార్డ్ చేసాం, మేము తీసుకున్నామని చెప్పి సిఐడి కోర్టులో చెప్పింది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో జరుగుద్దా? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, అసత్యమైన వార్తలు ప్రచారం చేయడానికి హనీ ట్రాప్లో ఉన్న మహిళని తీసుకొచ్చి అబ్బో దేశభక్తురాలు, సాంఘిక సంస్కర్త, ఇంకా ఉద్యమకారిని అనే రేంజ్లో లేపుత్రి. ఏదో జరిగిపోయింది, అమ్మమ్మమ్మమ్మో ఏదో జరిగిపోయింది. అన్ని కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చే సజ్జన్ జిందాల్ ఏదైతే ఆ ప్లాంట్ని కూడా పెట్టడానికి అర్హత లేకుండా ఆయన తరిమేసే ప్రయత్నం చేశారు. తీరా ఈ విచారణ క్రమంలో ప్రభుత్వానికి వెళ్ళి ఉంటే అందుకని మళ్ళీ ఆ సజ్జన్ జిందాల్ గారిని బతిలాడుకు మళ్ళీ తెచ్చారు. నిజంగా ఆ సజ్జన్ జిందాల్ గారిని ఎంత వేధించారండి మీరు? నిజంగా ఇంత దారుణంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇంకేమనుకోవాలి? ఈనాడులో రాసిన ఆర్టికల్ నేను యథావిధిగా చదువుతాను, వినండి. కాదంబరి పైన అభియోగాలు. ఇద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను చూపించి తనను జత్వాని డబ్బుల కోసం బెదిరించడంతో పరువు కాపాడుకునే తరచూ డబ్బులు ఇచ్చానని విద్యాసాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించడంతో నేరుగా డబ్బులు ఇవ్వడంతో పాటు ఆమె తల్లి ఖాతాలకు బదిలీ చేశానని అందులో వివరించారు. ఇంకా వీటిని ఆయన విద్యాసాగర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసింది ఇది. ఇక వీటిని విచారించాక ఈ సిఐడి కోర్టులో చెప్పిన అంశం. ఇక వీటిని సిఐడి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించింది. విద్యాసాగర్ చెప్పింది సాంకేతికంగా రికార్డ్ చేసింది. ఇక విద్యాసాగర్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించింది. 2 ఖాతాల నుంచి మొత్తం 1,32,00,000 రూపాయలు చెల్లించినట్టు గుర్తించారు. పలు దఫాలుగా జత్వాని ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు విద్యాసాగర్ నగదు బదిలీ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు సిఐడి విశ్లేషించింది. బ్యాంకు లావాదేవీల రికార్డు, చెక్కుల వివరాలు ఆధారంగా కాదంబరి జత్వాని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కాదంబరి జత్వాని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొంది. ఆశా జత్వాని, ఆమె తల్లి నరేంద్ర కుమార్ జత్వాని తండ్రి అంబరీష్ సోదరుడు ప్రమేయం లేదని చెప్పి సిఐడి ధృవీకరించింది. ఈ కాదంబరి జత్వానికి మాత్రం తప్పు ఉందని చెప్పి సిఐడి కోర్టులో చెప్పడం జరిగింది. వీరిపై తదుపరి దర్యాప్తులు ఏమైనా ఆధారాలు దొరికితే అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేస్తామని సిఐడి స్పష్టంగా చెప్పింది. అంటే ఈ ముగ్గురు తల్లి, తండ్రి, సోదరుడు అభియోగాలు ఇప్పటికైతే దొరకలేదు. తదుపరి విచారణ చేస్తాం కదా, ఈలోపు వాళ్ళపైన అభియోగాలు ఉన్నట్టు ఏదైనా ఆధారాలు దొరికితే మీ దగ్గర మేము ప్రవేశపెడతామని చెప్పి కోర్టులో సిఐడి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మీరు ఇంతకంటే దారుణం ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చేసిందంటే ఈ ఉదాహరణ కదా. మీ ప్రభుత్వం, మీ సిఐడి కోర్టులో చెప్పింది క్లియర్గా ఈ కాదంబరి జత్వాని హనీ ట్రాప్ చేసింది అని. ఇంతకంటే ఇంకా ఎవరైనా ఆధారాలు చెప్పగలుగుతారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది, అది ఇది అని చెప్పి కాదాంబరి జత్వాని ఒక మంచి మహిళగా అసలు అబ్బో ఇంకా దేశానికి పెద్ద వ్యక్తిలా ప్రొజెక్ట్ చేశారా మీరు మీడియా, మీరు అందరూ కలిసి. ఈరోజు మీరందరూ లెంపలేసుకుంటారా? నిజంగా మీరేంటో, మీ విధానాలు ఏంటో, మీ రాజకీయ విధానాలు అన్ని ప్రజలు గమనిస్తారు. మీ టార్గెట్ ప్రజలకు మంచి చేయటం కోసం కాదు. మీ టార్గెట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టమే. మీరు అధికారంలో శాశ్వతంగా ఉండటం కోసం ఎంత దూరమే దిగజారుతారు. మీరు నంది అంటే నంది అనాలి, మీరు కాదు అది ఇంకోటి అన్నా కూడా ఇంకోటి అనాలి. ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు మీరు.